హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మొక్కలకి ఎరువు ఏమి వేయాలో చెప్తానండి. అంటే మొక్కలు కుండీలో వేస్తాం కదా, అంటే భూమిలో వేసిన మొక్కలకి మనము వాడే వాటర్ భూమిలో ఇంకిపోయి మొక్కలకి బలంగా ఉంటుంది. సో కుండీలో వాటరు రోజు పొద్దున సాయంత్రం వాటర్ వేస్తూనే ఉంటాము. కానీ మొక్కలు బలంగా ఉండి పూలు బాగా కలర్ వచ్చి మొక్కలు బాగా ఎదగడానికి ఎరువు అనేది ఏం తీసుకోవాలి అన్నది నేను ఇక్కడ చెప్తానండి. సో ఈ ములక్కాయ ఉంది చూసారా, ఈ ములక్కాయ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు ఈ ఈ ప్రాంతం బాగానే ఉంది. ఇవి ఒక 2-3 ముక్కలు అవుతాయి అన్నమాట. ఇటువైపు తీసేస్తాం కదా, బాగాలేదు కదా, తీసేస్తాం, ఎండిపోయింది, బాగాలేదు. ఈ 2 ముక్కలు ఈ 3 ముక్కల వరకే వినియోగించుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే ఇలాగా వేస్ట్ అని మొత్తం కూడా తీసేస్తాం కదా, తీసేస్తే ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ పైన పొట్టంతా తీసేస్తాము, లోపలిది కోస్తాం అనమాట. ఈ టమాటాలు ఉన్నాయి, టమాటాలు అనేది ఇంతవరకు తీసేయాలండి. కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వెనక భాగం తీసుకుంటే, నేను కిందటి వీడియోలో చెప్పాను. సో తీసేస్తాము, ఈ భాగం వరకు తీసేస్తాం. కాబట్టి ఇలాంటిదంతా వేస్టే కదా. ఈ వేస్ట్ అంతా కూడా ఏం చేయాలంటే రోజువారీగా ఇలాగ డబ్బాలో వేసుకోవాలి. ఇలాగా అంటే నేను ఈరోజు కోసిని మొత్తం కూడా ఇలాగ వేసానండి. ఇక్కడ చూసారా తమలపాకులు కూడా పెట్టాను. ఈ తమలపాకులు ఏంటంటే కొంచెం ఇరిపేసి వీటిలో వేసామంటే మట్టి పోసామనుకో, కొంచెం మట్టి పోస్తే మట్టిలో కలిసిపోయి మట్టి అవుతుంది అన్నమాట. ఇదే ఎరువు అండి. అంటే డైరెక్ట్గా కుండీలో ఏమి వేయకూడదు, విడిగా ఒక డబ్బా ఉంచుకొని ఆ డబ్బాలో కొంచెం మట్టి పోసి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే కొంచెం పాడైపోయి మట్టిగా తయారవుతుంది. ఆ తరువాత ఒక నెల రోజుల తర్వాత ఇదంతా కూడా తీసి ఎరువులాగా మొక్కలకి కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే బలంగా ఉంటుంది. నేను ఈరోజు కోసినవన్నీ ఇలా పెట్టానండి. అంటే పెద్ద డబ్బాలో వేసుకోవచ్చు, కానీ నాకు ఇదే దగ్గరగా ఉంటాను, నేను దీంట్లో అనేది పెట్టాను. ఇవి తీసుకెళ్ళి వేరే దాంట్లో వేస్తానన్నమాట. సో అది కూడా తర్వాత నేను చూపిస్తాను. ఇలాగా కాయగూరలు కోసేటప్పుడు వేస్ట్ అనే వరకు కూడా ఇలాగ ఒక డబ్బాలో వేసి కొంచెం మట్టి వేసుకున్నట్లయితే ఎరువు అనేది అవుతుందండి. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం పొయ్యకూడదు. పోస్తే ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు పొయ్యొచ్చు అనుకుంటాం, కానీ చిన్న చిన్న లోపల వైట్ పురుగు లాంటిది ఏర్పడుతుందండి. ఆ పురుగు అనేది ఏంటంటే మొక్కల్ని తినేస్తుంది, ఎదగనివ్వదు అన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం పొయ్యకూడదు. ఇలాగా ఎరువు వేసుకొని మామూలుగా మనం వాటర్ పడుతూ ఉంటాం కదా, వాటర్ వేసుకున్నట్లయితే ఎరువు బాగుంటుంది, మొక్కలకు కూడా బాగా బలంగా ఉంటుందండి. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం వాడకూడదు. సో టీ పొడి పోసుకోవచ్చు. టీ పొడి ఎలాగా గులాబీ చెట్లకు పోసుకోవచ్చు. సో ఆకుకూరలు ఏమన్నా ఉంటే పోసుకోవచ్చు. ఆకుకూరలు టీ పొడి సారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బలంగా ఉంటుంది. ఆ బలం మీద ఆకులు అనేది పెద్దగా వస్తుంటాయండి. టీ పొడి కూడా కుండీలో పోసుకోవచ్చు. అంటే టీ చేస్తుంటాం కదా, కొంతమంది ఇంట్లో ఏంటంటే ఎక్కువ మంది ఉండని ఎక్కువ టీ పొడి వస్తూ ఉంటుంది, పారబోయకుండా కుండీలో పోసుకున్నట్లయితే కొంచెం వాటర్తో కలిపి పూలు కలర్ వస్తాయి, బలంగా ఉంటుందండి. సో ఇలాగా ఈ వేస్టేజ్ మొత్తం కూడా. సో ఇంకొక విషయం ఏంటంటే